అందరికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులారా, ప్రజలారా, ఈ రోజు మన ముందున్న అతి పెద్ద సమస్య మెడికల్ కాలేజ్లను ప్రైవేట్ కబంధ హస్తాల్లోకి నెట్టివేయడం. ప్రజల ఆస్తి అయినటువంటి ఆ విద్యాలయాల్ని బాబు గారు కార్పొరేట్ వ్యాపారులకి అమ్మేస్తున్నారు. ఇది సాధారణ నిర్ణయం కాదు, ఆషామాషి విషయం కాదు. ఇది రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుపై దాడి. అసలు మెడికల్ సీట్ అన్నది డబ్బున్న వాడికి కాదు, ప్రతిభ ఉన్న వాళ్లకే దక్కాలి. కానీ ఈ రోజున కూటమి నిర్ణయం వల్ల, బాబు గారి నిర్ణయం వల్ల విద్యార్థుల భవిష్యత్తు బుల్డోజర్ కింద తొక్కివేయబడుతోంది. విద్యని అమ్ముకోవడం అంటే భవిష్యత్తుని కబలించినట్లే అన్న విషయం కూటమి పెద్దలు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట వినండి. ఇది 1995 కాదు, ఇది 2025. ఆ రోజున మీ వెన్నుపోటు రాజకీయాలు నడిచుండొచ్చు గాక, కానీ ఈ రోజున మీరు రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర విద్యార్థులకు చేసిన వెన్నుపోటుని ఈ తరం, పోరాడే తరం చూస్తూ ఊరుకోదు. ఆ గొంతులన్నీ కలిసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి. వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి బాబు గారు? ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల చెమటని, వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేయాలనుకోవట్లేదు. రాష్ట్రంలోని విద్యార్థులు, ప్రజలు మీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేటువంటి నిర్ణయంపై పోరాడడానికి, గొంతెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ కావాలన్న వాళ్ళ కలలని సాకారం చేసుకునే దిశగా ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థుల అడుగులు పడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకు తెలుసు, ఒక్క విద్యార్థి లేస్తే 1000 ద్రోహాలను తుడిచివేయబడచ్చు అని. ఒక్క గళం గర్జిస్తే 1000 కుట్రలు కూల్చివేయబడతాయన్న విషయం వాళ్ళకి తెలుసు. ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కడుపు మంటే మీ అహంకారాన్ని మట్టిలో కలుపుతుంది. విద్యని అమ్ముకునే వాళ్ళ పాలన ఏ నాటికైనా సరే బూడిదవ్వకం మానదు. అసలు విద్యాశాఖ మంత్రి గారికి ఇదేం పట్టవా? దీని గురించి ఆయన ఏం మాట్లాడరా? బాబు గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ విద్యార్థుల భవిష్యత్తు అమ్మేస్తున్న ఆయనకి అసలు ఆ శాఖ మంత్రిగా ఉండేటువంటి అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నాం. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్ర, విద్యా షాక్ మంత్ర. బాబు గారు వెన్నుపోటు కింగ్, లోకేష్ గారేమో నోటింగ్ బుక్కింగ్, అదే రెడ్ బుక్కింగ్. ఇద్దరు కలిసి ఈ రోజున గవర్నమెంట్ ఆస్తి, ప్రజల ఆస్తి అయినటువంటి మెడికల్ కాలేజీలని కార్పొరేట్ పంజరాల్లో పడేస్తున్నారు. గౌరవ విద్యాశాఖ మంత్రి గారు విద్యార్థుల మంత్ర, లేకపోతే కార్పొరేట్ దళాల పని మనిషా అనేది అర్థం కాని ఒక పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో నెలకొని ఉంది. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో గొప్పగా ఒక వెలుగు వెలిగినటువంటి విద్యాశాఖను ఈ రోజున మీరు ఏ స్థితికి తీసుకొచ్చేశారో రాష్ట్రంలోని ప్రజలు, విద్యార్థులు గమనిస్తూనే ఉన్నారు. విద్యార్థుల విప్లవమే మీ అహంకారానికి గొడ్డలి పెట్టవుతుంది. అదే లోకేష్ గారికి చివరి పాఠం అవుతుందన్న విషయం మీరు మర్చిపోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, పేద విద్యార్థుల చదువుని, వారి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఈ 17 మెడికల్ కాలేజ్ ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద, ప్రతి ఒక్క విద్యార్థి పైన ఉంది. ఇది ఒక ఏ పార్టీ సమస్య కాదు, ఇది ప్రజల సమస్య, ఇది మీ సమస్య. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. చివరిగా కూటమి పెద్దలకి ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. మా అధినేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తాను. గుర్తు పెట్టుకుని ఆ దిశగా మీ అడుగులు పడితే బాగుంటుందనేది నా అభిప్రాయం. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. జయ హో విద్యార్థి శక్తి, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. అయిపోయి ఏటమ్మా శ్యామల, ఏటైపోయింది నీకు? ఒంటి కొరవలేనమ్మా, రెంటికి ఏడ్చిందంట. అట్టుంది నీ పరిస్థితి. అసలు నీ బాధ ఏంటి? ఏ విషయాన్నైనా పూర్తిగా తెలుసుకోకుండా ఎందుకు వచ్చేస్తావు నువ్వు? చెప్పు. పీపీపీ విధానం అంటే ఏంటి తెలుసా నీకు? జగనన్న లాగా మొత్తం దాచుకో ప్రాసెస్ కాదు పీపీపీ విధానం అంటే. ఆయన ఒక ప్రాసెస్లో ఉన్నారు. ఎందుకంటే సంక్షేమం, అభివృద్ధి రెండు అందించాలంటే మామూలు విషయం కాదు కదా. మీకులా దోచుకో అనేవి 2 కళ్ళు. మరి వాళ్ళకి అలా కాదు కదా. కోటమూలకి వాళ్ళు ఏడు చేస్తారు, ఇలాగే చేస్తారు. ఏమని సంక్షేమ పథకాలు ఇస్తారు, అభివృద్ధి కూడా చేస్తారు. మరి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇవ్వాలి మీకు తెలిసిందే కదా. ఎలాగా ₹1 ఇలా ఇచ్చి 100 రూపాయలు ఇలా లాక్కోవటం కాదు వాళ్ళ దృష్టిలో. అభివృద్ధి చేస్తే దాని ద్వారా వచ్చే డబ్బుని మళ్ళీ సంక్షేమానికి ఉపయోగించాలని. ఇంతకీ నీకు పీపీపీ విధానం అంటే ఏమిటో తెలియదుగా, నేను చెప్తాను మరి ఏటో. పీపీపీ విధానము అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంట. అయిపోయి నీకు ఇంగ్లీష్ బాగా వచ్చని ఉన్నాను కానీ మరి ఎంత ఈకని నాకు తెలీదు, నాకైతే తెలీదు. కొద్దిగో గొప్ప నేర్చుకొని మరి చెప్తున్నా. ఇంతకీ ఆ ఇసుమేంటి చెప్తాను ఆగు. నీకు తొందరేటి పెట్టేది నీకు. నీకులాగా అందరూ వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడొద్దు, అందుకే నేనే ముందుకు వచ్చి మాట్లాడేస్తున్నా. అదేంటంటే
పీపీపీ విధానం అంటే ఇందాక చెప్పాను కదా, పబ్లిక్ అని. పబ్లిక్ అంటే ఎవరు? ప్రభుత్వమే కదా. ప్రభుత్వం ఏం చెబుతుంది? ప్రభుత్వం కింద అండర్లో ఎవరైనా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే బాగు చేసుకుంటారు కదా. 17 మెడికల్ కాలేజీలని అంటుంది. 17 కాదులే, మీ అన్న అసలేం ఉద్ధరించకపోయినా ఒక 5 కాలేజీలు పెట్టాడుగా. మీరు 17 తెచ్చాం అంటున్నారు కానీ 17 ఏటి తీసుకురావటం ఎవడైనా తీసుకొస్తాడు. కట్టాలి కదా, కట్టకుండా సేవలు అలా అందించేస్తారు. నువ్వేటి అంటున్నావు? పేద విద్యార్థులు మెడిసిన్ చదువుకోవడానికి బాధలు పడతారా? ఎట్ట పడతారు నువ్వు చెప్పు. నువ్వు 17 తీసుకొచ్చేసావు, నువ్వు కట్టేసావా? కట్టలేదు, కట్టకుండా వెళ్ళిపోయావు నువ్వు. మరి మిగతా 12 ఎవరు పూర్తి చేస్తారు? వీళ్ళే కదా పూర్తి చేయాలి. వీళ్ళు పూర్తి చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి? మరి అన్ని కోట్లు ఉన్నాయా? బాగా ఇంత పెద్ద బస్తా, అప్పుల బస్తా ఒకటి పెట్టి వెళ్ళారు. మరి అది అవ్వాలంటే ఇప్పుడు అవుతుందా? అయినా సరే ఉన్న దాంట్లో ఏదో ఒక రకంగా సంక్షేమ పథకాలన్నీ పాపం ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు వాళ్ళు. మరి నువ్వేటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఆయన ఒకటే చెప్తున్నాడు, నీకు అర్థం కాదు. ఎన్ని వీడియోలు ప్లే చేసినా నీకు ఏది చెప్పినా కూడా నీకు అర్థం కాదు. సో నేనే ముందుకు వచ్చా, నీకు ఏటన్నా చెప్తే కాస్తానా ఎక్కుద్దేమోనని. ఏంటంటే ఈ 12 కాలేజీలని అభివృద్ధి చేయాలంటే గవర్నమెంట్ హయాంలో పనిచేయించి లేకపోతే బాగు చేయించి కట్టించాలంటే 20 సంవత్సరాలు పట్టిద్దంట. నువ్వు పేజీలకేమో సేవ చేయాలి అంటున్నావు. మరి 20 సంవత్సరాల దాకా ఎదురు చూస్తారు ఏంటి నీకులాగా? అందుకని ఆయన ఏం చేశారంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చామనుకో, ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకున్న దాంట్లోనే కొద్దిగా గొప్పగా లాభాలు తీసుకుంటే గవర్నమెంట్ అండర్లోనే పనిచేస్తూ ఒక 2 ఏళ్లలో పూర్తి చేస్తారు. అంటే అర్థం ఏంటి? ఒక దెబ్బకి 2 పెట్టలు పని జరుగుతూ ఉంటుంది. ప్రజలకు సేవలు అందించవచ్చు, సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు, అట్లాగే ఏం చెప్తున్నారు? అభివృద్ధి కూడా చేయొచ్చని. ఇది తెలియకుండా, ఈ మాత్రం తెలియకుండా కారకూతలు కూసేస్తున్నారు చాలామంది. ఎంతవరకు కరెక్ట్? ఒకసారి నువ్వే ఆలోచించు. ఇంతగా అసలు విషయం ఏంటి? మీ అన్న ఎంత ఇచ్చాడు ఏంటి చెప్పడానికి? ముందు ఆయన ఏమన్నా చెప్తే దాని గురించి నువ్వు ఏటి చేయాలో తెలుసా? ముందు విధానం తెలుసుకో, దాంట్లో ఉన్న విషయాలు ఏంటో తెలుసుకో. ఇంతకు ఇంకో విషయం తెలుసా? 2023లో మీ జగనన్న ఏడు చేశాడు తెలుసా? మెడికల్ కాలేజీకి సంబంధించి 3 విధానాలు తీసుకొచ్చాడు. ఏటి? 50% పేద విద్యార్థులకు అంటే గవర్నమెంట్ తరఫున కోటా సీట్లు, అలాగే 35% అంటే 35% ఏటో తెలుసా? సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు అంట. మిగతా 15% ఎన్ఆర్ఐ కోటా అంట. మరి మొత్తం కలిపితే ఎంత? 100%లో 50% గవర్నమెంట్ అయితే 50% ఎవరికి? ఈ డబ్బులు పెట్టి కొనుక్కునే వాళ్ళకే కదా. మరి పీపీపీ విధానానికిను మీ అన్నయ్య తెచ్చిన దానికి తేడా ఏటమ్మా? ఒకసారి చెప్పు. తేడా ఉంటే ఏటో అది నెక్స్ట్ వీడియోలో నువ్వు మళ్ళీ పోస్ట్ చేయి, దానికి కౌంటర్ నేను ఇస్తా. మరి నువ్వు కౌంటర్ ఇచ్చినప్పుడు నీకు నేను ఎన్కౌంటర్ ఇవ్వాలి కదా. అందుకని నెక్స్ట్ వీడియో ఏటో పెట్టు, చూద్దాం ఈసారి.